హలో ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ నుంచి ట్రస్మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ట్రస్మా అంటే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. తెలంగాణకు సంబంధించిన 33 జిల్లాల పాఠశాల యొక్క కరెస్పాండెంట్ అందరూ కలిసి వాళ్ళ ఎలక్షన్స్ డిజిటల్ బ్యాలెట్లో ఉండే ఎలక్షన్స్ పాల్గొన్నారు. సో ఇవాళ దాదాపుగా 2100 ఓట్లు పైచిలకు పడ్డాయి. అందులో మా ప్యానల్ విజయం సాధించింది. ఇప్పుడు మా ప్యానల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకొని జరుగుతుంది. చూడండి ఒకసారి. విజయం సాధించి చాలా సంతోషంగా ఉంది. ఇది అందరి యొక్క విజయం. ట్రస్మా సభ్యులందరూ కూడా సమిష్టిగా కలిసి ఒక ప్లాన్ ప్రకారంగా శ్రమపడి మమ్మల్ని గెలిపించారు. ఇది ట్రస్మా సభ్యుల ప్రతి సభ్యుని యొక్క విజయంగా మేము భావిస్తున్నాము. మరి ట్రస్మా స్కూల్స్ అన్నిటి యొక్క అభివృద్ధి కోసము, ఉపాధ్యాయుల యొక్క కెపాసిటీ బిల్డింగ్ కోసము, ట్రస్మా యొక్క స్కూల్స్ యొక్క నాణ్యత పెంచడం కోసం, పిల్లలకు మంచి నాణ్యమైనటువంటి విద్య అందించడం కోసం గవర్నమెంట్ పాలసీస్ని మన యొక్క బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్కి అనుకూలంగా తయారు చేసి ప్రోత్సహించేటువంటి విధంగా మేము తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ట్రస్మా సభ్యులందరికీ కూడా మా పైన నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మధుసూదన్, రాఘవేంద్ర రెడ్డి మరియు రమేష్ రావు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నేను సాదుల మధుసూదన్. ఇక్కడ రమేష్ రావు గారు, రాఘవేంద్ర రెడ్డి గారు ముగ్గురం కూడా ట్రస్మా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఈరోజు ట్రస్మా సభ్యులందరూ మమ్మల్ని గెలిపించారు. ఈ విజయం అనేది ప్రతి ట్రస్మా సభ్యుని యొక్క విజయం. ఇది ఒక ప్రజాస్వామ్యానికి ట్రస్మాలో ఒక మంచి నాంది పలికినటువంటి రోజు. అయితే ఇందులో ఈ యొక్క ఎన్నికలు అనేటువంటి దేశంలోనే మొట్టమొదటిసారిగా అతి పారదర్శకంగా డిజిటల్ బ్యాలెట్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం జరిగింది. సుమారు 2000 పైన సభ్యులు ఈ యొక్క ఓటింగ్లో పాల్గొని ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అతి పారదర్శకత ఉన్నటువంటి యొక్క ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉన్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగింది. ఈరోజు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ట్రస్మా సభ్యుల యొక్క ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మేము ట్రస్మాను ఒక విజనరీ లీడర్షిప్గా ముందుకు తీసుకెళ్ళి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల యొక్క అభివృద్ధి, రక్షణ మరియు నాణ్యత పెంచేటువంటి విధంగా పనిచేస్తామని, టీచర్స్ యొక్క కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము నిర్మిస్తూ, మరి పిల్లలకు నాణ్యమైన విద్య బడ్జెట్ స్కూల్స్ మరియు అన్ని స్కూల్స్ నుంచి వచ్చేటువంటి విధంగా మేము కృషి చేస్తూ, ప్రభుత్వంతో కూడా మరి పాలసీస్ ఏవైతే ప్రైవేట్ విద్యా సంస్థలపైన ఉన్నాయో అలాంటి పాలసీస్తో కూడా మంచిగా చర్చించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మరి విద్యాపరంగా ప్రథమ స్థానానికి తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మరొకసారి ట్రస్మా సభ్యులందరూ కూడా మాకు ఓట్లేసి ఈరోజు గెలిపించినందుకు ఇది మీ విజయము, అందరి విజయము. మొత్తం 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ట్రస్మా సభ్యుల యొక్క ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు, భాగస్వాములు అయ్యారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మేము అన్ని జిల్లాలకు కూడా వెళ్ళి ఆ జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలపైన మేము తప్పకుండా పోరాడి మరి వాటికి నాణ్యమైన విద్య అందించేటువంటి విధంగా స్కూల్స్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. నమస్తే.